the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మైనారిటీ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ లోక్ సంవర్ధన్ పర్వ్ పేరిట ఒక ప్రోగ్రామ్ను కేరళలోని కొచ్చిలో నిర్వహిస్తూ ఉంది. ఈ లోక్ సంవర్ధన్ పర్వ్ ముఖ్య ఉద్దేశము మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన ఆర్టిసన్స్ అనగా కళాకారులు, అలానే క్రాఫ్ట్స్మెన్ అంటే శిల్ప కళాకారులు, అలానే వీవర్స్ అంటే నేత కార్మికులు, అలాగనే కులినరీ ఎక్స్పర్ట్స్ అంటే ఈ కుకింగ్ ఎక్స్పర్ట్స్, వంటలు చేసే చెఫ్స్, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఈ మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన ఇటువంటి ఆర్టిసన్స్, క్రాఫ్ట్స్మెన్, కులినరీ ఎక్స్పర్ట్స్, వీవర్స్, నేత కార్మికులు, ఇటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, వాళ్ళు తయారు చేసే ఏవైనా వంటలు, వాళ్ళు తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ సదుపాయాలు అందజేయాలి, బెస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ 5వ ఎడిషన్ లోక్ సంవర్ధన్ పర్వ్ని కేరళలోని కొచ్చిలో నిర్వహిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది 5th ఎడిషన్, ఇది 5వ ఎడిషన్. అయితే కేరళలో తొలిసారిగా ఈ ఎడిషన్ జరుగుతూ ఉంది. కేరళలో మాత్రం ఫస్ట్ టైం ఈ ఎడిషన్ జరుగుతూ ఉంది. దీన్ని 26th ఆగస్టు నుంచి 4th సెప్టెంబర్ 2025 వరకు నిర్వహిస్తూ ఉన్నారు. 26th ఆగస్టు నుంచి 4th సెప్టెంబర్ 2025 వరకు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, లోక్ సంవర్ధన్ పర్వ్ అంటే మనకి ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉన్న ఇనిషియేటివ్. సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. భారతదేశంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక విడుదలైంది. ఇండియాలో ఈ రాజకీయాలు ఏ స్థాయిలో నేరపూరితమై ఉన్నాయని చెప్పేసి ఇటీవల ఏడీఆర్ సంస్థ, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక నాన్ ప్రాఫిట్, ఒక ఎన్జిఓ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో ఇండియాలో ప్రెజెంట్ ఎవరైతే సీఎంస్ ఉన్నారో, భారతదేశంలో ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్స్, అందులో 40% చీఫ్ మినిస్టర్స్ క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఓవరాల్గా ఇండియాలో గత లోక్సభతో పోల్చుకుంటే ఈ లోక్సభలో 18th లోక్సభలో ఎంతమంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎంపీలు, అలానే స్టేట్ ఎమ్మెల్యేస్ ఎంతమంది సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా పాలిటీ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనము లింక్ చేసుకోవాలి. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్? టు క్లీన్స్ ద పాలిటిక్స్, అంటే రాజకీయాలలో నేరాలు లేకుండా చేయాలి. మరి ఇక్కడ ఒక టర్మ్ ఉంది, సీరియస్ క్రిమినల్ కేస్ అనే వర్డ్ ఉంది. ఎప్పుడైనా కానీ మనం చదివేటప్పుడు ఆ సీరియస్ క్రిమినల్ కేస్ అంటే ఏంటి, దానికి ఏమైనా డెఫినేషన్ ఉందా? ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం సీరియస్ క్రిమినల్ కేస్ అంటే ఏదైనా ఒక నేరం చేస్తే ఆ నేరానికి 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడుతుందో అటువంటి కేసుని సీరియస్ క్రిమినల్ కేస్ అంటారు. తీవ్రమైన క్రిమినల్ నేరము. విచ్ అఫెన్స్ ఇన్క్లూడ్స్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 5 years ఆర్ మోర్. ఏ క్రిమినల్ కేసులు అయితే నువ్వు చేస్తే ఆ క్రిమినల్ కేసు వల్ల 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే దాన్ని సీరియస్ క్రిమినల్ కేసు అంటారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 30% ఆఫ్ ద ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, ఇండియాలో సుమారుగా 30% మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సీరియస్ క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటా ఉన్నారట. అయితే 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అది కూడా అదే చెప్తుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్ ఏమని చెప్తుంది? యూనియన్ లెవెల్లో అయితే, సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ని అలానే యూనియన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పదవి నుంచి తొలగించడానికి ప్రెసిడెంట్ అధికారం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు గనక ఈ 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే కేసులో గనక అరెస్ట్ అయ్యి 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు వరుసగా జైల్లో ఉంటే వాళ్ళని ప్రైమ్ మినిస్టరు, యూనియన్ మినిస్టర్స్ని అయితే ప్రెసిడెంట్ తొలగించవచ్చు పదవి నుంచి. అదే స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టరు లేదా స్టేట్ మినిస్టర్స్ ఎవరైతే ఈ సీరియస్ క్రిమినల్ కేసులో 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ
జైలు శిక్ష గడిపితే వరుసగా వాళ్ళను తొలగించే అధికారము గవర్నర్కు ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క యూనియన్ టెరిటరీస్ ఏవైతే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే అసెంబ్లీలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పుదుచ్చేరి, ఢిల్లీ, అటువంటి రాష్ట్రాలలో ఈ స్టేట్ మినిస్టర్స్ని తొలగించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇంకా అది చట్టం కాలేదు. అది గనక చట్టం అయితే ఎవరైతే సీరియస్ క్రిమినల్ కేస్ 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే వాళ్ళు పదవి కోల్పోతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తప్పకుండా పాలిటీ లాంటి కరెంట్ అఫైర్స్లో స్టేట్మెంట్స్ అడుగుతాడు. సీరియస్ క్రిమినల్ కేసు అంటే 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇక ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ విషయానికి వస్తే 2009తో పోల్చుకుంటే 2009లో 14% ఆఫ్ ద ఎంపీస్ ఆర్ ఫేసింగ్ సీరియస్ క్రిమినల్ కేసెస్. 2009 లోక్సభలో 14% మంది ఎంపీలు క్రిమినల్ కేసెస్ ఫేస్ చేశారు. ఇక 2024 విషయానికి వస్తే 31% మంది ఎంపీలు ఈ సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా డబుల్ అయిందని చెప్పవచ్చు, రెట్టింపు అయింది. ఇక స్టేట్ అసెంబ్లీస్ విషయానికి వస్తే, రాష్ట్రాల అసెంబ్లీల విషయానికి వస్తే 29% మంది ఎమ్మెల్యేలు ఈ సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇవి మనకి ట్రెండ్స్ హెల్ప్ అవుతాయి. డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్స్, ముఖ్యంగా పాలిటీ లాంటి కరెంట్ అఫైర్స్లో ఎలా అడుగుతాడంటే ఏడీఆర్ అనేది అది ఏమైనా గవర్నమెంట్ సంస్థ లేదా అలా కూడా అడుగుతాడు. ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఇది ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇక భారతదేశంలో ఏ రాష్ట్ర ఎంపీలు అత్యధికంగా కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్నారో అది కూడా మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఈ 2024 లోక్సభలో 31% మంది ఎంపీలు సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉంటే అందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఈ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ అవుట్ ఆఫ్ 31% ఆఫ్ ఎంపీస్, ఈ 31% మంది ఎంపీలు ఎవరైతే ఈ సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్నారో అందులో 71% మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సెకండ్ ప్లేస్లో బీహార్ ఉంది. బీహార్ 48% మంది ఎంపీలు ఉన్నారు ఆ 31% మందిలో. ఇక ఉత్తరప్రదేశ్ హయ్యెస్ట్గా 34 మంది ఎంపీలు. ఉత్తరప్రదేశ్ హయ్యెస్ట్గా 34 మంది ఎంపీలు ఈ సీరియస్ క్రిమినల్ కేసెస్ని ఫేస్ చేస్తూ ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది అబ్జల్యూట్ టర్మ్ వైజ్ చూస్తే, అంటే ఖచ్చితమైన నెంబర్ పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్ టాప్ ఉంది. పర్సంటేజ్ పరంగా చూస్తే తెలంగాణ టాప్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక స్టేట్ అసెంబ్లీస్ విషయానికి వస్తే, రాష్ట్రాల అసెంబ్లీల విషయానికి వస్తే 2024లో 29% ఎమ్మెల్యేస్, 29% మంది ఎమ్మెల్యేలు ఈ సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉంటే అందులో పర్సంటేజ్ పరంగా చూస్తే, శాతం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 56% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది 50% మంది ఎమ్మెల్యేలతో. ఇక అబ్సల్యూట్ నెంబర్స్, ఖచ్చితమైన నంబర్ పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్ అగైన్ టాప్లో ఉంది. 154 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఏడీఆర్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారము ఇండియాలో అత్యధికంగా క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తూ ఉన్న చీఫ్ మినిస్టర్స్ విషయంలో టాప్లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిపైన 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఆ రిపోర్ట్ తెలుపుతోంది. సెకండ్ ప్లేస్లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా అడిగితే ఈ ట్రెండ్స్ హెల్ప్ అవుతాయి. సో 40% ఆఫ్ ద సిట్టింగ్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్ ఇన్ ఇండియా. ఇది మనకి ఏడీఆర్ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలానే ఏడీఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారము ఇండియాలో అత్యంత ధనవంతుడైన చీఫ్ మినిస్టర్, మోస్ట్ వెల్తియెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రాజెక్ట్ ఆరోహన్. దీన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ హైవేల పైన టోల్ ప్లాజాస్ ఉంటాయి కదా, ఆ టోల్ ప్లాజాస్లో పనిచేస్తూ ఉన్న వర్కర్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చిల్డ్రన్కు ఎడ్యుకేషన్ అందించడం కోసం, వాళ్ళ పిల్లలకు అవసరమైన విద్యను అందించడం కోసము తీసుకొని వచ్చిన ఒక స్కాలర్షిప్ ప్రోగ్రాము ఈ ప్రాజెక్ట్ ఆరోహన్. ఈ ప్రాజెక్ట్ ఆరోహన్ కింద నేషనల్ హైవేసు
ఈ స్టేట్ హైవేస్ ఎవరైతే ఈ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్లో ఈ టోల్ ప్లాజాస్ ఉంటాయి కదా, ఆ టోల్ ప్లాజాస్లో పనిచేస్తూ ఉన్న ఆ టోల్ ప్లాజా వర్కర్స్ చిల్డ్రన్ కోసం తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్. ఇందులో భాగంగా ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ వరకు చదువుతూ ఉన్న స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. 500 మెంబర్స్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు, 500 మంది స్టూడెంట్స్ని. వాళ్లకు సంవత్సరానికి 12,000 చొప్పున స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది వాళ్ళ ఎడ్యుకేషన్ నీడ్స్ కోసం, ఎడ్యుకేషన్ అవసరాల కోసం. ఇక అలానే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఉన్నత విద్యను ఎవరైతే చదవాలి అనుకుంటుంటారో, దోస్ హూ ఆర్ ఆప్టింగ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్, వాళ్ళకి సంవత్సరానికి 50,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 50,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని ఎవరైతే ఆ పీజీ లేదంటే ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళని 50 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, 50 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 500 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్. పీజీ లేదా ఇంకా ఎక్కువ ఉన్నత విద్యను చదవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళని 50 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి 50,000 స్కాలర్షిప్ సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ ముఖ్యంగా ఈ హైవేల పైన ఎవరైతే ట్రక్స్ నడుపుతూ ఉంటారో ఈ ట్రక్కులు నడిపే డ్రైవర్లకి రెస్ట్ ఉండాలని చెప్పేసి, వాళ్ళకి విశ్రాంతి ఉండాలి అని చెప్పేసి అప్నా ఘర్ పేరిట రెస్టింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఈ వసతులు అంటే వాళ్ళకి అవసరమైన గదులను కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేయవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అప్నా ఘర్ అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ. ఇది ప్రాజెక్ట్ ఆరోహణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ స్కీమ్కి సంబంధించి క్యాబినెట్ డెసిషన్. పిఎం స్వానిధి స్కీమ్కి సంబంధించి యూనియన్ క్యాబినెట్ ఈ స్కీమ్ని రీస్ట్రక్చర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకునింది. ఇక్కడ రీస్ట్రక్చరింగ్ అంటే పునర్వ్యవస్థీకరణ. రీస్ట్రక్చరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏవైనా మార్పులు చేర్పులు చేపడతారు. ఒక స్కీమ్ తీసుకొని వచ్చినప్పుడు ఆ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడము లేదంటే ఆ స్కీమ్ కింద ఇచ్చే లోన్లు ఎన్ని రోజుల పాటు ఇవ్వాలి, అటువంటి మార్పులు చేర్పులనే రీస్ట్రక్చరింగ్ అంటారు. ఈ పిఎం స్వానిధి స్కీమ్ని ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ చేయాలని చెప్పేసి యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకునింది. ఇక్కడ పిఎం స్వానిధి స్కీమ్ ఇది స్ట్రీట్ వెండార్స్ కోసం తీసుకొని వచ్చిన ఒక స్కీమ్. ముఖ్యంగా ఇండియాలో వీధులలో తోపుడు బండ్లు అలానే చిరు తిండ్లు అమ్ముకునే వ్యాపారులు ఉంటారు కదా, తోపుడు బండ్ల పైన పండ్లు కూరగాయలు అటువంటి అమ్ముకునే ఆ స్ట్రీట్ వెండార్స్ కోసము 2020 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక స్కీమ్ పిఎం స్వానిధి. అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి. ఈ స్కీమ్ కింద తొలుత 2020లో ఇనిషియల్గా 2020లో లాంచ్ చేసినప్పుడు ఈ స్కీమ్ కింద స్ట్రీట్ వెండార్స్కి 10,000 వరకు కొల్లేటరల్ ఫ్రీ లోన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ అంటే ఎటువంటి తనఖా అవసరం లేకుండానే వాళ్ళకి ఫ్రీగా లోన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ పిఎం స్వానిధి స్కీమ్ కింద ఇచ్చే లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్ పీరియడ్ని, ఆ లెండింగ్ పీరియడ్ని 2030 మార్చ్ 31 వరకు ఎక్స్టెండ్ చేశారు. 2030 మార్చ్ 31 వరకు దీన్ని పొడిగించారు. అంటే మార్చ్ 31, 2030 వరకు ఈ స్కీమ్ కింద లోన్స్ అందించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏమి కొత్త ఫీచర్స్ తీసుకొని వచ్చారు ఈ స్కీమ్లో మనం తెలుసుకోవాలి. ఈ స్కీమ్ కింద ఇనీషియల్గా తొలుత మొదటి విడతలో భాగంగా 10,000 వరకే లోన్ ఇచ్చేవాళ్ళు. మొదటి విడతలో భాగంగా ఈ స్ట్రీట్ వెండర్స్కి 10,000 వరకు మాత్రమే కొల్లేటరల్ ఫ్రీ లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ అమౌంట్ని 15,000కి పెంచడం జరిగింది. ఆ అమౌంట్ని 15,000కి పెంచడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విడతలో ఫస్ట్ టైం అప్పుడు 20,000 వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు ఈ స్కీమ్ని రెండవ విడత లోన్లో భాగంగా 20,000 వరకు కొల్లేటరల్ ఫ్రీ లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ రీస్ట్రక్చరింగ్లో భాగంగా రెండవ విడత లోన్స్ 25,000 వరకు ఇవ్వనున్నారు. ఇక అలానే ఎవరైతే సెకండ్ లోన్ కనుక రీపే చేస్తారో, ఈ రెండవ విడతలో ఇచ్చిన లోన్ని కనుక సకాలంలో వాళ్ళు తిరిగి చెల్లిస్తారో, రీపే చేస్తారో వాళ్ళకి యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఆ స్ట్రీట్ వెండర్స్కి
యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్స్, ఆ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆ క్రెడిట్ కార్డ్స్ని. మరి ఇప్పుడు ఈ పిఎం స్వానిధి స్కీమ్ కింద ఎంతమందికి బెనిఫిట్ చేకూరబోతా ఉంది అంటే 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులకి లబ్ధి చేకూరబోతా ఉంది. ఓవరాల్గా 1.15 crore బెనిఫిషియరీస్కి లబ్ధి చేకూరబోతా ఉంది. ఓవరాల్గా 1.15 కోట్ల మందికి లబ్ధి చేకూరబోతా ఉంది. ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా అంటే ఈ స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి సర్వే చేపట్టబోతా ఉన్నారు ఈ రీస్ట్రక్చరింగ్ కింద. అలానే స్ట్రీట్ వెండర్స్కి కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళకి ఏదైనా అవసరమైన శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. అలానే డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడం కోసం వాళ్ళకి డిజిటల్ క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబోతా ఉన్నారు. స్వానిధి మహోత్సవ్ పేరిట ఒక సెలబ్రేషన్ కూడా నిర్వహించబోతా ఉన్నారు. స్వానిధి స్వాభిమాన్ అవార్డ్స్ను కూడా బ్యాంక్స్కి ఇవ్వబోతా ఉన్నారు. ఏ బ్యాంకులు అయితే ఈ స్ట్రీట్ వెండర్స్కి లోన్స్ ఇస్తూ ఉంటాయో ఆ బ్యాంక్స్ని ప్రోత్సహించడం కోసం, ఆ బ్యాంక్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్వానిధి స్వాభిమాన్ అవార్డ్స్ను కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పిఎం స్వానిధి స్కీమ్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ సహకారంతో దీన్ని అమలు చేస్తారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అవసరమైన లోన్లు ఇవ్వడానికి కృషి చేస్తుంది. సో ఇది పిఎం స్వానిధి స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన లాంచ్ చేసి 11 years కంప్లీట్ అయింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈ స్కీమ్ లాంచ్ చేసి 11 years పూర్తయింది. ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనకి ఏమైనా మైల్ స్టోన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి, ఏమైనా ఘనతలు. ప్రధానమంత్రి జన్ధన్ యోజనని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2014లో 2014 సంవత్సరం ఆగస్ట్ 28న లాంచ్ చేశారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకింగ్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ కవరేజ్ ఇటువంటివి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఆగస్ట్ 14, 2025 నాటికి ఈ పిఎం జన్ధన్ యోజన కింద 56.04 crore పీపుల్కి బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేశారట. 56.04 కోట్ల మంది ప్రజలకి బ్యాంక్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నెంబర్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలానే ఇప్పుడు ఆ 56.04 కోట్ల బ్యాంక్ అకౌంట్లలో 55% ఉమెన్ అకౌంట్సే, అంటే 55% పిఎంజేడీవై అకౌంట్లు మహిళలే నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్, ఆర్థిక విషయాలలో మహిళా సాధికారిత వచ్చింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఈ నెంబర్ తప్పకుండా ఇంపార్టెంట్, మనకి స్టేట్మెంట్స్లో ప్రతి పాయింట్ అడుగుతాడు. ఇక ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద లబ్ధిదారుల అకౌంట్లలో 2.64 lakh crore మనీ ఉందట. ఇప్పటి వరకు ఈ బెనిఫిషియరీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అకౌంట్లలో 2.64 లక్షల కోట్ల బ్యాలెన్స్ ఉందట. ఇక పిఎంజేడీవై అకౌంట్ అంటేనే గుర్తు రావాల్సిండేది, ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా మెయింటైన్ చేయవచ్చు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఏంటి, ఇందులో మనము మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేం లేదు, మినిమం బ్యాలెన్స్ ఇంత మెయింటైన్ చేయాలి అనేం లేదు, ఆ రూల్ ఏం లేదు. సున్నా బ్యాలెన్స్ కూడా ఉండవచ్చు, అకౌంట్స్ని మనము హ్యాండిల్ చేయవచ్చు. ఇక ఈ పిఎంజేడీవై కింద 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలానే ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలానే వీళ్ళు ఈ పిఎంజేడీవై అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదనంగా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మత్స్యశక్తి ప్రాజెక్ట్. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము మైనారిటీ కమ్యూనిటీస్లో ఎవరైతే ఫిషర్మెన్ ఉంటారో, ఈ మైనారిటీ కమ్యూనిటీస్లో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళ జీవన విధానాలను పెంపొందించాలి, వాళ్ళకి అదనపు ఆదాయం వచ్చేలా చేయాలి. టు ఇంప్రూవ్ ద లైవ్లీవుడ్ ఆఫ్ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఫ్రమ్ మైనారిటీ బ్యాక్గ్రౌండ్, వాళ్లకు అడిషనల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ని పెంపొందించడం కోసము ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్
అండ్ మైనారిటీ అఫైర్స్కు చెందిన సహాయ మంత్రి జార్జ్ కురియన్ గారు లాంచ్ చేశారు. దీన్ని కేరళలోని కోవలం అనే ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ని టుడే ప్రారంభించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మత్స్యశక్తి ప్రాజెక్ట్ అనేది మైనారిటీ కమ్యూనిటీస్కు చెందిన మత్స్యకారుల కోసం తీసుకొని వచ్చిన ప్రాజెక్టు. ఇది ఒక విధంగా చెప్పాలంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఇక దీన్ని అమలు పరిచేది ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కు చెందిన ఒక రీసెర్చ్ సెంటర్. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అమలు చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుంది ఈ ఐకార్ సెంటర్. సో దీన్ని మరి ఏ స్కీమ్ కింద తీసుకొని వచ్చారు అంటే ఈ మత్స్యశక్తి ప్రాజెక్టుని ప్రధానమంత్రి విరసత్ కా సంవర్ధన్ స్కీమ్ కింద లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి విరసత్ కా సంవర్ధన్, దీన్నే పిఎం వికాస్ స్కీమ్ అంటారు. ఈ పిఎం వికాస్ స్కీమ్ కింద ఈ మత్స్యశక్తి ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ పిఎం వికాస్ స్కీమ్ గురించి మనకు డెఫినెట్లీ ఐడియా ఉండాలి. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ మైనారిటీ అఫైర్స్ మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ దీన్ని పిఎం వికాస్ స్కీమ్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం మైనారిటీ కమ్యూనిటీస్కి స్కిల్ ట్రైనింగు, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, ఎంటర్ప్రినర్షిప్ అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి, లీడర్షిప్ అవకాశాలని వాళ్ళకి కల్పించాలి అని చెప్పేసి ఈ మైనారిటీ ప్రజల జీవనాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ పిఎం వికాస్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకానికి అవసరమైన ఫండ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. ఇక పిఎం వికాస్ స్కీమ్ని 5 స్కీముల కలయికగా తీసుకొని వచ్చారు. గతంలో ఈ మైనారిటీలకు సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ నాయి రోష్ని అనే స్కీము, నాయి మంజిల్ అనే ఒక స్కీము, సీకో ఆర్ కామో అనే ఒక స్కీమ్ ఉండేది. అలానే ఉస్తాద్ అనే ఒక స్కీము, హమారీ ధరోహర్ అనే ఒక స్కీమ్ ఉండేది. ఈ 5 స్కీముల్ని మెర్జ్ చేసి వీటిని కలిపేసి పిఎం వికాస్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. సో ఇది మత్స్యశక్తి ప్రాజెక్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఇది మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన మత్స్యకారుల కోసం లాంచ్ చేసిన ఇనిషియేటివ్. లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ మాత్రం మళ్ళీ యానిమల్ హస్బెండరీ డైరింగ్ మంత్రిత్వ శాఖ, అంటే అగ్రికల్చర్ మంత్రిత్వ శాఖ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. స్టార్షిప్ రాకెట్, ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్షిప్ అనే రాకెట్ని నిర్మించింది. ఈ స్టార్షిప్ అనే రాకెట్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రాకెట్, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ అండ్ ఆల్సో వరల్డ్స్ లార్జెస్ట్ రాకెట్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది, అలానే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనది ఈ రాకెట్. ఇది సుమారుగా 400 ఫీట్ టాల్ ఉంటుందట, 400 ఫీట్ ఎత్తైన రాకెట్ ఇది రిపీటెడ్ ఫెయిల్యూర్స్ తర్వాత, చాలాసార్లు విఫలమైన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా దీన్ని టెక్సాస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టార్షిప్ రాకెట్ అనేది రీయూజబుల్ రాకెట్, అంటే పునర్వినియోగించదగిన రాకెట్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన రాకెట్లు అయితే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఉంది. పిఎస్ఎల్వి రాకెట్, జిఎస్ఎల్వి రాకెట్ ఇవి రీయూజబుల్ రాకెట్స్ కాదు, అంటే ఇవి పునర్వినియోగించదగిన రాకెట్లు కాదు ఇవి. కానీ స్టార్షిప్ రాకెట్ రీయూజబుల్ రాకెట్. ముఖ్యంగా అమెరికాకు చెందిన నాసా 2027లో చంద్రుడిపైకి హ్యూమన్స్ని పంపించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దానికోసం ఆర్టెమిస్ మిషన్ అని చెప్పేసి లాంచ్ అయిపోతుంది. 2027లో అమెరికా ఆర్టెమిస్ మిషన్ పేరిట చంద్రుడిపైకి వ్యోమగాముల్ని పంపబోతా ఉంది. ఆ మిషన్ కోసము స్టార్షిప్ రాకెట్ని యూజ్ చేయాలని చెప్పేసి నాసా ప్లాన్ చేస్తూ ఉంది, నాసా భావిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుండాలి మనకి, ఆర్టెమిస్ మిషన్ అంటేనే చంద్రుడిపైకి పంపించే మిషను నాసా, అమెరికా. ఇక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టార్షిప్ రాకెట్ V3 మోడల్, వర్షన్ 3 మోడల్ మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ఇంజన్స్.
ఈ రాకెట్ కింద నుంచి మనం కనుక చూస్తే దీన్ని ఈ ఇంజన్స్ కనబడతాయట. ఈ స్టార్షిప్ V3 మోడల్ రాకెట్లో 33 ఇంజన్స్ ఉన్నాయట. ఇవన్నీ కూడా ఇంజన్స్. ఇక వర్షన్ 4 కూడా రాబోతా ఉంది. స్టార్షిప్ వర్షన్ 4 రాకెట్ కూడా రాబోతా ఉందట. అందులో 42 ఇంజన్లు ఉంటాయట, 42 ఇంజన్స్. సో ఇక ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీ స్పేస్ ఎక్స్ ఇంకొక రాకెట్ కూడా ఉంది వాళ్ళది, ఫాల్కన్ 9 రాకెట్. ఫాల్కన్ 9 రాకెట్ కూడా ఇది పార్షియల్లీ రీయూజబుల్. ఫాల్కన్ 9 రాకెట్ కూడా ఇది ఒక విధంగా పాక్షికంగా పునర్వినియోగించదగిన రాకెట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అగైన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఫాల్కన్ 9 రాకెట్ ఒక మిషన్ని లాంచ్ చేసింది. నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్ మిషన్. నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్ మిషన్ పేరిట స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ కొన్ని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని, అంటే భూ పరిశీలన ఉపగ్రహాలని లోయర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్ మిషన్లో భాగంగా ఇండియాకు చెందిన 2 స్టార్టప్ కంపెనీలు తమ శాటిలైట్లని లాంచ్ చేశాయి. అందులో బెంగళూరుకు చెందిన పిక్సెల్ కంపెనీ తన ఫైర్ఫ్లై శాటిలైట్స్ని లాంచ్ చేసింది ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఇక్కడ పిక్సెల్ కంపెనీ అంటే ఇది బెంగళూరుకు చెందిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ కంపెనీ. అంటే ఏంటి హైపర్ స్పెక్ట్రల్ అంటే, మనం ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్లోకి, తక్కువ భూకక్ష పరిధిలోకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, భూ పరిశీలన ఉపగ్రహాలని లాంచ్ చేస్తూ ఉంటాం. వాటి ముఖ్య ఉద్దేశము ఈ ఎర్త్ పైన ఏదైనా మంచు కరుగుతూ ఉందా, ఒకవేళ స్నో కరుగుతూ ఉంటే ఆ స్నో ఎంత కరుగుతూ ఉంది, లేదంటే గ్లేషియర్స్ ఎంత కరుగుతూ ఉన్నాయి, హిమనీపాతాలు ఏ స్థాయిలో కరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా అటవీ కార్చిచ్చులు ఫారెస్ట్ ఫైర్స్ ఎలా నమోదవుతూ ఉన్నాయి, లేదు అంటే వెజిటేషన్ కవర్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంది లేదంటే డిక్రీజ్ అవుతూ ఉందా. వెజిటేషన్ కవర్ అంటే ఏంటి, చెట్లు ఎంత పెరుగుతూ ఉన్నాయి, మొక్కలు ఎంత తగ్గుతూ ఉన్నాయి. ఇటువంటి వాటిని అన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఇమేజెస్, పర్ఫెక్ట్గా డేటా అందించాలి అంటే హైపర్ స్పెక్ట్రల్ కెమెరాస్ వాడతారు ఆ శాటిలైట్లలో. హైపర్ స్పెక్ట్రల్ కెమెరాలు చాలా ఖచ్చితత్వంతో మన భూమిపైన చిన్న చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటరు మొక్క పెరిగినా కూడా ఆ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో ఎగ్జాక్ట్గా మనం తెలుసుకోవచ్చు. తద్వారా మనం భవిష్యత్తులో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏప్రిల్ 2025 మంత్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బయోమాస్ శాటిలైట్ మిషన్ని లాంచ్ చేసింది. బయోమాస్ శాటిలైట్ మిషన్ దాని ముఖ్య ఉద్దేశము అగైన్ ఈ భూమిపైన ఏ స్థాయిలో ఈ చెట్లు మొక్కలు పెరుగుతూ ఉన్నాయి లేదంటే తగ్గుతూ ఉన్నాయో తెలుసుకోవడం కోసం, టు వాట్ ఎక్స్టెంట్ దిస్ వెజిటేషన్ కవర్ ఈజ్ అండర్ గోయింగ్ చేంజెస్, దాన్ని తెలుసుకోవడం కోసం బయోమాస్ శాటిలైట్ మిషన్ని లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అటువంటిదే ఈ పిక్సెల్ కంపెనీ లాంచ్ చేసిన ఫైర్ఫ్లై శాటిలైట్స్. ఇక అలానే హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్ కంపెనీ లీప్ 1 అనే శాటిలైట్ని ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో లీప్ 1 శాటిలైట్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేసింది. మరి ఈ ఫాల్కన్ 9 రాకెట్ని కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. కాలిఫోర్నియా, అమెరికాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇటీవల జాయిన్ అయిన కంట్రీ ఏది, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? అంతర్జాతీయ పెద్ద పిల్లుల కూటమిని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు? ఇటీవల ఏ కంట్రీ అందులో జాయిన్ అయింది? ఆన్సర్ చేయండి. అలానే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఎన్ని పెద్ద పిల్లులు ఉన్నాయి, వాటి పేర్లేంటి? తప్పకుండా ట్రై చేయండి. మనకి స్టేట్మెంట్స్లో అడిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, గగన్యాన్ మిషన్లో భాగంగా ఎంతమంది ఆస్ట్రోనాట్స్ వెళ్తూ ఉన్నారు? గగన్యాన్ మిషన్లో భాగంగా 3 రోజుల పాటు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లోయర్ ఆర్బిట్లో 4 ఆస్ట్రోనాట్లు గడపబోతూ ఉన్నారు. ఆ 4 ఆస్ట్రోనాట్లు వచ్చేసి మన శుభాంశు శుక్లా గారు, మరొకరు అజిత్ కృష్ణన్ గారు, అంగద్ ప్రతాప్ గారు, మరొకరు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు. ఈ 4 వెళ్తూ ఉన్నారు. ఇక దీన్ని 2027 ఫస్ట్ క్వార్టర్లో 2027 సంవత్సరం మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయబోతా ఉన్నారు. దీనికి సుమారుగా 10,000 కోట్ల వరకు ఖర్చు కాబోతా ఉంది.
లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా LVM-3 వెహికల్ ద్వారా దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు గగన్యాన్ని. ఇక గుర్తుపెట్టుకోండి, LVM-3 అంటే 3 స్టేజ్ల రాకెట్, 3 స్టేజ్ రాకెట్. ఇక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, దానికోసం ఈ గగన్యాన్ మానవ సహిత యాత్ర కోసము హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక భారత్ అంతరిక్ష స్టేషన్, దీన్ని 2035 కల్లా నిర్మించాలి అని చెప్పేసి ఇస్రో ప్లాన్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మిలిటరీ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025 ఇదొక ట్రై సర్వీస్ డ్రిల్, మల్టీలేటరల్ ట్రై సర్వీస్ డ్రిల్. ట్రై సర్వీస్ డ్రిల్ అంటే ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి చెందిన ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తారు, పాల్గొంటారు. దీన్ని ఈజిప్ట్ నిర్వహిస్తూ ఉంది. ఈజిప్ట్ కంట్రీ ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 10 వరకు దీన్ని కండక్ట్ చేస్తూ ఉంది. అంటే ఇవాళ స్టార్ట్ అయింది ఈ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025. ఇందులో భాగంగా ఇండియా నుంచి సుమారుగా 700 మంది అధికారులు పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి చెందిన వాళ్ళు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ట్రై సర్వీస్ డ్రిల్. దీన్ని బైఎన్నియల్గా నిర్వహిస్తారు, అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఇట్ విల్ బి హెల్డ్ బైఎన్నియల్లీ. దీన్ని అమెరికా సహాయంతో, అమెరికా కొల్లాబరేషన్తో, అమెరికా సహకారంతో ఈ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ని ఈజిప్ట్ కంట్రీ నిర్వహిస్తూ ఉంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్టీల్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. స్టీల్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక గగనతల రక్షణ వ్యవస్థ. దీన్ని తుర్కియే కంట్రీ డెవలప్ చేస్తూ ఉంది. తుర్కియే కంట్రీ అంటే దీన్నే గతంలో టర్కీ కంట్రీగా పిలిచేవాళ్ళు. స్టీల్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అయితే మనం డిస్కస్ చేసుకున్నాం గత క్లాసెస్లో. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్ సందర్భంగా మిషన్ సుదర్శన్ చక్ర గురించి ప్రసంగించారు. ఈ స్పోక్డ్ అబౌట్ మిషన్ సుదర్శన్ చక్ర. ఆ మిషన్ సుదర్శన్ చక్ర ఏం చెప్తుంది? మన గగనతలాన్ని రక్షించుకోవడం కోసం, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, ముఖ్యంగా ఈ శత్రు దేశాలకు సంబంధించిన మిసైల్స్ నుంచి రక్షించుకోవడం కోసం మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము రాబోయే 10 ఏళ్లలో నిర్మిస్తూ ఉన్నాము. బై 2035 వీఆర్ గోయింగ్ టు బిల్డ్ మిషన్ సుదర్శన్ చక్ర మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వాట్ ఇట్ టెల్స్? మిషన్ సుదర్శన్ చక్ర ఏం చెప్తుంది? ఇందులో భాగంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక మౌలిక వసతులు, ఏవైతే మన న్యూక్లియర్ ప్లాంట్సు, మన డ్యామ్సు, మన మిస్సైల్సు, ఇటువంటి వాటిని రక్షించుకోవడం కోసము మనం మిస్సైల్స్ని డెవలప్ చేస్తాం. అలానే మన సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, మన డిజిటల్ మౌలిక వసతులు, ఈ సైబర్ సిస్టమ్స్ని బలోపేతం చేసుకోవడం కోసము, రక్షించుకోవడం కోసము కొన్ని మెజర్స్, కొన్ని చర్యలు కూడా తీసుకుంటాం. అదే మిషన్ సుదర్శన్ చక్ర. సో గుర్తుపెట్టుకోండి, మిషన్ సుదర్శన్ చక్రాలో భాగంగా మన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకుంటాము, సైబర్ వ్యవస్థల్ని, సైబర్ సిస్టమ్స్ని కూడా మనం రక్షించుకుంటాము. అందులో భాగంగా లేజర్ ఎనర్జీ వెపన్స్ని కూడా వాడబోతూ ఉన్నాం. వీటినే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా అయితే మిషన్ సుదర్శన్ చక్ర ఉందో, తుర్కియే కంట్రీ కూడా తమ గగనతలాన్ని రక్షించుకోవడం కోసం స్టీల్ డూమ్ పేరిట ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్మిస్తూ ఉంది. ఇక టర్కీ క్యాపిటల్ విషయానికి వస్తే, టర్కీ క్యాపిటల్ అంకారా. తుర్కియే ప్రెసిడెంట్ రిసెప్ టయ్యిప్ ఎర్డోగన్ గారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఊహాజనిత చిత్రం, ఒక ఇమాజినేషనరీ పిక్చర్. ఇలా ఉంటుంది. అంటే ఫారిన్ మిసైల్స్ వచ్చినా కూడా ఇలా ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇక అమెరికా కూడా ఇటువంటిదే శాటిలైట్ ఆధారిత డిఫెన్స్ సిస్టమ్ని కూడా బిల్డ్ చేస్తూ ఉంది, డెవలప్ చేస్తూ ఉంది. దాని పేరే గోల్డెన్ డూమ్. అమెరికా గోల్డెన్ డూమ్ డిఫెన్స్ సిస్టమ్. అది శాటిలైట్ ఆధారిత, అంటే ఈ స్పేస్లో శాటిలైట్లను ఏర్పాటు చేసి రక్షించుకుంటారు వాళ్ళ వ్యవస్థల్ని. ఇక ఇజ్రాయెల్ ఐరన్ డూమ్ సిస్టమ్. ఇజ్రాయెల్ అంటే గుర్తు రావాల్సింది ఐరన్ డూమ్ సిస్టమ్. అది మనకి ఇవి డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్, అగైన్ సెక్యూరిటీకి సంబంధించి ఒక సెమినార్, రన్ సంబద్ 2025 పేరిట ఒక ట్రై సర్వీస్ సెమినార్ని, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన అధికారులు పాల్గొన్న ఒక సెమినారు. దీన్ని మధ్యప్రదేశ్లోని డాక్టర్ అంబేద్కర్ నగర్లో ఉన్న ఆర్మీ వార్ కాలేజ్లో దీన్ని ప్రారంభించారు. ఇది నిన్నటితో ముగిసింది.
ఆగస్టు 26 నుంచి ఆగస్టు 27 వరకు జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ ట్రై సర్వీసెస్ మధ్య ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి మధ్య కోఆర్డినేషన్ని, సమన్వయాన్ని సాధించుకోవడం కోసము ఈ సెమినార్ని నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పేరు రన్ సంవాద్. ఇందులో భాగంగా చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ గారు ప్రసంగించారు. చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? జనరల్ అనిల్ చౌహాన్ గారు. అంటే ఈయన ఈ త్రివిధ దళాలకు అధిపతి. ఈ త్రివిధ దళాల మధ్య ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య కోఆర్డినేషన్ని, సమన్వయాన్ని సాధించడానికి పనిచేస్తారు. మరి ఇండియాలో ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? జనరల్ బిపిన్ రావత్ గారు. భారతదేశంలో మొదటి త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ గారు. ఆయన దురదృష్టవశాత్తు గతంలో తమిళనాడు వద్ద జరిగిన హెలికాప్టర్ క్రాష్లో అతను, తన ఫ్యామిలీ మొత్తం మరణించారు దురదృష్టవశాత్తు. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, సాంస్కృతిక రంగానికి సంబంధించి సురు సమ్మర్ ఫెస్టివల్. సురు సమ్మర్ ఫెస్టివల్ 2025 లడఖ్లో ప్రారంభమైంది. లడఖ్లో కార్గిల్ డిస్టిక్లో సురు అనే ఒక వ్యాలీ ఉంది, సురు వ్యాలీ. అక్కడ స్నోఫాల్ మొదలైన సందర్భంగా ఈ ఆగస్ట్ మంత్లో స్నోఫాల్, మంచు కురవడం మొదలవుతుంది. ఈ స్నోఫాల్ కురవడం సందర్భంగా వీళ్ళ ఒక సెలబ్రేటరీ ఫెస్టివల్, అంటే ఒక ఉత్సాహంగా ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అదే సురు సమ్మర్ ఫెస్టివల్ 2025 లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. ఇక ఇటీవల మర్బత్ ఉత్సవాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మహారాష్ట్రలోని నాగపూర్లో మర్బత్ ఉత్సవ్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ లేక్ డే, ప్రపంచ సరస్సుల దినోత్సవం లేదా అంతర్జాతీయ సరస్సుల దినోత్సవం అని చెప్పవచ్చు. ఆగస్ట్ 27న తొలిసారిగా నిర్వహించారు. ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ లేక్ డే గాట్ అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 27. తొలిసారిగా యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఆగస్ట్ 27న దీన్ని నిర్వహించింది, అంటే నిన్న జరిగింది. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ డే వార్తల్లో ఉన్నప్పుడు మనం ఎలా అది ఇంపార్టెంట్ డేనా కాదా అని తెలుసుకోవాలి అంటే, ఇక్కడ తొలిసారిగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఇంపార్టెంటే. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ వాజ్ హెల్డ్. ఇక లేక్స్ విషయానికి వస్తే, సరస్సులు. మన భూభాగంలో, మన ల్యాండ్ సర్ఫేస్లో 4% ఈ లేక్సే ఉన్నాయి. మన భూభాగంలో 4% లేక్సే ఉన్నాయి. ఇక ఎర్త్ సర్ఫేస్ ఫ్రెష్ వాటర్ సప్లై మనకి అందిస్తుంది కదా. మనకి లభ్యమయ్యే మంచినీటి సరఫరాలో 90% ఈ లేక్సే అందిస్తూ ఉన్నాయి. 90% లేక్సే అందిస్తూ ఉన్నాయి. ఇక లేక్స్ అంటేనే గుర్తు రావాల్సిండేది, ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలర్ లేక్, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇక భారతదేశంలో అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్, భారతదేశంలో లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఒడిశాలోని చిలికా లేక్. అంటే ఇది కోస్టల్ ప్రాంతంలో ఉంటుంది. చిలికా లేక్ తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి బ్రాకిష్ లేక్ అంటారు. అదే తీర ప్రాంతంలో కాకోకుండా ఒక భూభాగం మధ్యలో ఉంటే దాన్ని ఇన్లాండ్ లేక్ అంటారు, ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్. ఇప్పుడు బ్రాకిష్ అన్నా కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఉప్పు నీరు మాదిరే ఉంటుంది, తాగడానికి రాదు. ఇక లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్, లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ అంటే సాంబార్ లేక్ రాజస్థాన్. ఎందుకంటే ఇది రాజస్థాన్ భూభాగం మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇక ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని దాల్ లేక్ వద్ద తొలిసారిగా ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? తొలిసారిగా ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ దాల్ లేక్ వద్ద జరిగింది. ఇక దాల్ లేక్ అంటేనే గుర్తు రావాల్సిండేది, ఇది శ్రీనగర్. దాల్ లేక్ ఫ్రెష్ వాటర్ లేక్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దాల్ లేక్ ఒక మంచినీటి సరస్సు. ఇది వరల్డ్ లేక్ డే ఆగస్ట్ 27. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. లోక్ సంవర్ధన్ పర్వ్ కొచ్చిలో ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. భారతదేశంలో 30% మంది ఎంపీలు మరియు ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు. ప్రాజెక్ట్ ఆరోహన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ప్రోగ్రాం. పిఎం స్వానిధి స్కీమ్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ స్టార్ట్ చేసి 11 years అయింది. మత్స్య శక్తి ప్రాజెక్ట్, బాహుబలి రాకెట్, ఎలాన్ మస్క్కు చెందిన స్టార్షిప్ రాకెట్, స్పేస్ ఎక్స్ కంపెనీ. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్,
ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025 ఈజిప్ట్లో ప్రారంభమైంది. స్టీల్ డూమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుర్కియే. రన్ సంవాద్ ట్రై సర్వీస్ సెమినార్ మధ్యప్రదేశ్లో ముగిసింది. సురు సమ్మర్ ఫెస్టివల్ లడక్. వరల్డ్ లేక్ డే ఆగస్ట్ 27 తొలిసారిగా దీన్ని నిర్వహించారు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.